మనం ఇప్పుడు లుల్లుమాలో ఉన్నాం. కానీ ఇది ఫ్రూట్ ఏం పేరు అక్కడ వాళ్ళకి అది మెన్షన్ చేయలేదు. అది అది ఏంటో మీరు చెప్పండి. ఓకే. ఇదొక మనకి ప్రైస్ వచ్చేసి 21 రూపీస్ ఉంటుంది. టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉన్నది. సో ఇదొక 329 కేజీ. ఇది ప్యాషన్ ఫ్రూట్ అంటారు దీన్ని. నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఓకేనా, చూడండి ఒకసారి. మనం ఇప్పుడు లుల్లుమాలో ఉన్నాము. ఇక్కడ ఏంటంటే ఫంక్షను కేరళలో ఫెస్టివల్ అట. సో లుల్లుమాల్ వెళ్ళి పిలిపించి ఇలా ఫంక్షన్ ఈవెంట్ స్టార్ట్ చేస్తారు. చూడండి, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఫాలోవర్స్ యూట్యూబ్లో 3K ఫాలోవర్స్ మనకి క్రాస్ అయ్యారు. సో ఇదంతా మీ సపోర్ట్ వల్లే మనం ఇంకా ముందుకి పోతున్నాము. సో ఇవాళ టాపిక్ ఏంటంటే, నేను అనుకోకుండా అటు లుల్లు మాల్కి పోయాను. ఎప్పటి నుంచో మీకు విషయం చెప్పాలి. అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ ఫుడ్స్ అక్కడ ఉన్నాయి కదా. సో నేను చూపించాలి కొన్ని ఫుడ్స్. ఒక 1 or 3 అట్లా తీసుకున్నాను. సో ఒకటేమో అదేంటంటే ఇదండి. ఇది ఏం ఫ్రూట్ తెలియదు కానీ వెరైటీ డిఫరెంట్గా ఉన్నది. ఇదేదో మనకి ఆరెంజ్ లాగా, సమ్ లెమన్ లాగా ఉన్నది. ఓకే, చూడండి. దీని పేరే ప్యాషన్ ఫ్రూట్ అట. చూడండి, ప్యాషన్ ఫ్రూట్. ఇది మనకి ఒక్కటే 27 రూపీస్ పడింది. అక్కడ లోపల కొన్ని వేరే అదే డ్యామేజెస్ ఉన్నాయి. డ్యామేజెస్లో ఇదిగో ఇట్లా క్రాక్స్ ఉన్నాయి. తీసి ఓపెన్ చేసి మొత్తం ఇట్లా బ్లాక్ గింజలు ఉన్నాయండి. ఏందో మరి తీయగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా, చేదు ఉంటుందా మనకు తెలియదు. ఇదొకటి. ఈ అన్ని ఎందుకు రిమూవ్ చేసుకోవాలి? ఒక్కడే తీసి ఇది కట్ చేసి తిని మీకు చూపిద్దామండి. ఇంకోటి ఏంటంటే ఇది తినడం వల్ల మనకి లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి మొత్తం గూగుల్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోయినాక మీకు అది చెప్పి ఇది మొత్తం పాజిటివ్ నెగిటివ్స్ ఏమున్నాయి, దాని తర్వాత ఇది తీయగా ఉందా చేదు ఉందా మీకు చెప్పేసి గూగుల్లో మొత్తం చెక్ చేసి మీకు చెప్పేసి, దాని తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ ఫ్రూట్ చూపిస్తాను. దాని తర్వాత ఇంకో ఫ్రూట్ జస్ట్ 3 పీసెస్ కొన్నా అంతే. మొత్తం ఇంటర్నేషనలే. ఇప్పుడు మీకు చూపిస్తాను దీనివల్ల మన లాభాలు ఏంటి, నష్టాలు ఏంటి. ఓకేనా గైస్? ఈ ఫోన్లో చూసిన మొత్తము ఇట్లా రకరకాల కనిపిస్తాయి. చూడండి, ప్యాషన్ ఫ్రూట్ మీరు చూడండి గూగుల్లో. ఓకే, మీకు ఒక్క ఫోటో మీకు చూపిస్తాను. ఇంకోటి కనిపిస్తుందా? ఓకే, సో ఇది కట్ చేస్తే ఎలా ఉందంటే మనకి ఈ పపాయాలో గింజలు ఉంటాయి కదా, బ్లాక్ గింజలు, అది ఎలా ఉందో అలా ఉన్నాయి మొత్తం. ఏదో డిఫరెంట్గా ఉన్నాయి. ఎట్లుందంటే దీనిలో గూగుల్ ఏముందంటే మీకు చెప్పి మీకు అది వినిపిస్తా. గోల్డెన్ హిల్స్ ఫార్మ్ రేర్ స్వీట్ ఎల్లో హానీ ప్యాషన్ ఫ్రూట్ లైవ్ ప్లాంట్. ఓకే, సో అంతా
దేవుడు అంత క్రియేటివిటీ, రకరకాలుగా ఫ్రూట్స్ పుట్టిస్తాడు, మొత్తము ఆ టేస్ట్ వేరే ఉంటుంది. నిజంగా గాడ్ ఈజ్ గ్రేట్ కదా. సో దీని గురించి మనం డీటెయిల్స్ అని తెలుసుకుందాం ఒకసారి. హౌ డస్ ప్యాషన్ ఫ్రూట్ టేస్ట్? ఓకే, దీనివల్ల ప్యాషన్ ఫ్రూట్ హౌ టు ఈట్ అండ్ వాట్ ఇట్ టేస్ట్స్ లైక్ ఇన్సాన్లీ గుడ్. ఓకే, దీని గురించి మొత్తం చదవాలి, మొత్తం మంచిగా గ్యాదర్ చేసినాక అప్పుడు మనం ప్రొసీడ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లైండ్గా మనం నమ్మద్దు. ఓకే, చూడండి అన్నీ రకరకాలుగా ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు. 1 second. What is passion fruit? Okay, passion fruit is a warm weather fruit native to subtropical regions of South America. సౌత్ అమెరికా నుంచి ఇది వస్తుంది. ఇట్ గ్రోస్ ఆన్ ఏ వైన్ కాల్డ్ Pasplero adults, the wine of the passion flower. Okay, next, today passion fruit is also grown in Australia, California, Florida, New Zealand and Hawaii, and depending on the location. Okay, it could be available year round. For example, California passion fruits are only available January through November, while Hawaii has them all year. Okay, ఇంగ్లీష్ మనం ఇంకోటి ఏంటంటే, ఇంగ్లీష్ చదివినాము కొన్ని పదాలు మీకోసం తెలుగులా. ప్యాషన్ ఫ్రూట్లో కొన్ని రకాలు ఉన్నాయి, కానీ 2 అత్యధిక వాణిజ్యపరంగా అందుబాటులో ఉన్నాయి. పసుపు మరియు ఊదా లేదా ఎరుపు గుండ్రని పండు అని పరిమాణాల్లో వస్తుంది. దాదాపుగా పరిమాణం నుండి ద్రాక్ష పండు పరిమాణం వరకు ఇది ముదురు తరచుగా ఉంటుంది. ఓ మై గాడ్. ప్యాషన్ ఫ్రూట్ రుచి ఎలా ఉంటుంది? ప్యాషన్ ఫ్రూట్ కేవలం తీపిగా చిత్రీకరించవచ్చు, కానీ అది తాజాగా ఉన్నప్పుడు చాలా తట్టుగా ఉంటుంది. ఈ తీపి మరియు పులుపు కలయిక చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పుచ్చకాయ, పైనాపిల్ లేదా కివి యొక్క సూచనలతో రుచి సిట్రస్గా వర్ణించబడింది. ఓకే, పండు పండినప్పుడు అది తీపిని పెంచుతుంది, కానీ ముఖ్యంగా సంక్లిష్టత ఒక్కసారిగా బాగా పండిన తర్వాత ఇది కొంచెం పులియబెట్టిన రుచిని కూడా కలిగి ఉంటుంది. ప్యాషన్ ఫ్రూట్ మొత్తం లోపల భాగం తినదగ్గనేది తెల్లటి పీత్ స్పాంజిగా ఉంటుంది మరియు కొంచెం దూదిలా ఉంటుంది, కానీ కొంచెం చేదుగా ఉంటుంది. కాబట్టి చాలా మంది దీన్ని తినకూడదని నిర్ణయించుకుంటారు. అయినప్పటికీ అలా చేయడం చాలా మంచిది. విత్తనాలు టార్ట్ మరియు క్రచ్గా ఉంటాయి, అయితే కష్టంగా కానప్పటికీ జిగిరి గుజ్జుగా అద్భుతమైన ఆకృతి అందిస్తాయి. సో అది సంగతి. సో ఇది దీని గురించి డీటెయిల్స్. ఓకే, మనం ఇప్పుడు దీన్ని ఫ్రూట్ని వాష్ చేద్దాము. ఓకే, చేసేసి నెక్స్ట్ మనం దీన్ని ఇప్పుడు
దీన్ని మనం ఇప్పుడు కట్ చేయాలి. కట్ చేసి మీకు టేస్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఓకేనా? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూట్యూబ్లో నేను చాలా చూశాను. ఇది ఎలా తింటారు, ఏంది, ఏం సంగతి అంత మీకు మొత్తం చెప్తాను. ఇది కట్ చేస్తూనే కొంతమంది అయితే దాని గుజ్జంతా బ్లాక్ తీసేసి జ్యూస్ లాగా అది తింటారు. అది మొత్తాన్ని ఏం లేదు, ఈ యొక్క పెద్ద బౌల్ వేసుకొని వాటర్ పోస్తారు. ఇదంతా ఆ లోపల గింజలన్నీ అలా వేస్తారు, వేసేసి కలుపుతారు. కలిపేసి అప్పుడు బ్లాక్ అని తీస్తారు, కొంచెం వాటర్లా తాగుతారు. సో మనం అట్లా చేద్దామా, లేకపోతే ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ వాటర్ పోసి ఆ గింజలు వేస్తారు, ఆ గింజలు తీసేసి అలా ఏదో కలుపుతారు. మరి సాల్టా లేకపోతే షుగరా తెలియదు మరి. సో అట్లా అదండి విషయము. మనం ట్రై చేద్దాం ఒకసారి. ఓకే, కట్ చేస్తున్నా. బాగా గట్టిగా ఉన్నది, తిగట్లే. అంటే నైఫ్ ఏమైనా షార్ప్ లేదు కావచ్చు మేబీ. ఫస్ట్ మనం ఇలా కట్ చేద్దాం. ఎట్లుందంటే కొంచెం ప్లాస్టిక్ బాల్ ఎలా ఉంటుంది అలా ఉన్నది మొత్తం. ఉంటుంది కథ ఏందో. ఏంది గింత గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉన్నది నాయన. టేస్ట్ అంటే స్మెల్ డిఫరెంట్ కూడా చూడండి. ఇంకా వావ్, సూపర్. మీకు చూపిస్తా ఒక నిమిషం అండి. ఇదిగో ప్యాషన్ ఫ్రూట్ లోపల ఇలా ఉన్నది. ఏదేమైనా దేవుడికి హ్యాండ్స్ ఆఫ్. భలే భలే పుట్టిస్తాడు ఇలాంటి. చూడండి మొత్తం ఎట్లుందంటే మన పప్పాయ గింజల్లా ఉన్నాయి లోపల, భలే ఉన్నది. సో జస్ట్ మనము చూసారు కదండి. నెక్స్ట్ దీని సంగతి చూద్దాం. మరి నాకైనా ఎట్లుంటుందో మరి. మరి ఎట్లుందంటే పైనాపిల్ టేస్ట్ ఎలా ఉంటుంది జ్యూస్ అలా ఉన్నది. సో ఇట్లా కాదు ప్రాసెస్ చెప్తా. అయితే అందరిలాగా యూట్యూబ్లో కూడా ఇదేం చేస్తారంటే గుజ్జంతా తీసేసి బౌల్లో పెట్టేసి వాటర్ పోసి కలిపేసి ఇది గింజ తీస్తారు. సో మనం కూడా అట్లా చేసి తాగినాక నీకు చెప్తాను. ఓకేనా? సో మన ఇప్పుడు ఏంటంటే ఈ గుజ్జను తీసేసి ఇక్కడ ఒకటి ప్లాస్టిక్ బౌల్లో వేసేసి కొంచెం వాటర్ కలిపి షేక్ చేసేసి మనం ఆ గుజ్జును తీసేసి మనం జస్ట్ దీన్ని జ్యూస్ అనేది మనం దీనిలో తాగాలి. ఓకే, సో ఇప్పుడు చేద్దాం. ఓకే, సో గైస్ మనం ఇప్పుడు ఈ ప్యాషన్ ఫ్రూట్ అనేది మొత్తం ఇది గుజ్జును తీసేసి మనం గ్లాస్లో మనం వేయబోతున్నాం. ఓకే, మొత్తం వాటర్ చాలా ఉంది, మొత్తం ఫుల్ కారుతాం బాగా. కొంచెం స్లోగా మాట్లాడుతున్నా ఎందుకంటే అందరూ పడుకున్నారు కాబట్టి. చూడండి మొత్తం జ్యూస్లా కారుతుంది. భలే ఉంది. ఏం లేదు ఇక
అసలు ఎట్లా చేస్తారు, దేవుడు క్రియేటివిటీ అంత. ఓకే, ఇప్పుడు మనము ఇందులో కొంచెం వాటర్ పోసేసి కలిపేసి కొంచెం ఇదంతా గుజ్జు అంతా ఇదంతా తీసేసి మనం తాగి మీకు చూపిస్తాను. ఓకే, ఎలా ఉన్న టేస్ట్ అంతా. ఓకే, సో ఈ చెంబులో వాటర్ వేస్తాను. 1 సెకండ్. సో మనం ఇప్పుడు దీంట్లో వాటర్ అదే పోస్తున్నాం చూడండి. ఓకే, వాటర్ పోసేసి మనం ఇప్పుడు ఇది ఫుల్ షేక్ చేయాలి, మంచిగా కలపాలి. మొత్తం ఎట్లుందంటే మనకి ఇది పైనాపిల్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది అట్లా ఆ విధంగా ఉంటుంది మొత్తం. భలే ఉంది అసలు. నేను ఫుల్ చెక్ చేయాలి, చేసి అప్పుడు మనం ఒక జాలి వేసుకొని మనం తాగాలి, మంచి కలపాలి. అసలు నేను ఎప్పుడూ ఇలా ట్రై చేయలే, ఇట్లా కొత్త ఫ్రూట్స్, ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ ఇవన్నీ చూడండి, లోపల ఏం లేదు. భలే ఉంది అసలు ఫ్రూట్ ఇది. ఓకే, సరిపోతాయి చాలు ఇక. ఓకే, ఇంకా ఇది ఎందుకులే, ఈ వైట్ ఎందుకులే, లేచేస్తే అయిపోతుంది. ఎట్లుందంటే మనకి ఇది కొబ్బరికాయ ఎలా ఉంటుంది, మనం అది కొడితే అలా 2 ఒక్కలు అయిపోయినట్టుగా మనం కట్ చేసినాం కత్తితోనే. సో ఇంకా మంచి గట్టి కలిపేసి చాలా తీయ. ఓకే, సో అసలు మీరు ఫార్వర్డ్ చేయొద్దు, షేర్ చేయండి. ఓకేనా, కొంచెం చూడండి ఎట్లా అయిపోయిందో. ఏదో మురికి నీళ్ళు ఎలా ఉంటుంది అలా ఉన్నదంతా. చూసారా, క్లారిటీ భలే ఉంది కదా. సో మనం దీన్ని వడబోసేసి మనం తాగుదాం. ఓకే, అట్లే ఉన్నది, తీయ ఉంది కాకపోతే. సో మనం ఇంకోటి ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నాము, ఇది జాలీలో పెట్టేసి పేస్ట్ చేసి దాని తర్వాత డైరెక్ట్ ఇలా పోయాలి. చూడండి, అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, డైరెక్ట్ తినలేమా అంటే, మనము ఏం లేదు, గింజలు తప్ప ఇంకేం లేవు ఇలా. సో ఇట్లా ప్రెస్ చేయాలి, ప్రెస్ చేసేసి గట్టి ప్రెస్ చేసి మొత్తం అంత పోతా ఉంటుంది. మీకు చూపించి చూడండి. ఇంకా ఎట్లా, అయ్యో మళ్ళీ పడ్డాయి ఇలా, ఏం కాదు, ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది. మీకు చూపిద్దాని లోపే ఇది ఇలా పడిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మళ్ళీ ఏముంది, ఇలా పెట్టేసి మళ్ళీ అంచాలి, అట్లా ఉంటుంది మనతోని ముచ్చట. దీని తెలియదు, దీనికి ఉంటే మనకుంటుంది అట్లా. ఇప్పుడు మీకు చూపిస్తే కూడా కథ వేరే ఉంటుంది. ఇప్పుడు అసలు కథ ఇప్పుడు బయటపడతాయి.
ప్యాషన్ ఫ్రూట్ అట. మరి దీనిలో ప్యాషన్ ఎంతవరకు ఉందో మనం చూసి మీకు మంచి అదిరిపోయేది మీకు రివ్యూ చేయిస్తాం మీకు. ఓకే, మంచిగా ఒత్తాలి. ఓకే, అయిపోయింది. మీకు ఇప్పుడు చూపిస్తా ఇది ఎట్లా. మన ఇప్పుడు ఇది తాగబోతున్నాం ఇప్పుడు, ఎట్లుంటుందో. ఎట్లుందంటే ఇక గట్లే ఉన్నది. ఇక పైనాపిల్ ఫ్లేవర్ అండి, ఇక యాజ్ ఇట్ ఈస్. వాటర్ అయిపోతే మనం ఏం చేయలేదు దీనికి. అట్టి అట్టి గింజ మింగలేము, అది అంత పైన అంతా జ్యూస్ లైట్గా. దీనిలో పెద్ద ఏం లేము మ్యాటర్ అంతా. సో అది మ్యాటర్. ఫస్ట్ టైం ఇలాంటి ఫ్రూట్ జ్యూస్ నేను చేసి మీకు చూపిస్తున్నా. దేవుడు అట్లా చేసినట్ల ముచ్చటగా అట్లా ఉన్నది. సో ఇంకో ఫ్రూట్ ఉన్నది. ఓకే, ఇది పక్క పెట్టేద్దాం. ఓకే, ఇది పక్కన పెట్టేద్దాము. ఓకే, ఇక దీని కథ అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ అవకాడో. ఇంతవరకు నేను అసలు టేస్టే చేయలేదు ఇంతవరకు. దీని టేస్ట్ కూడా మనం చూద్దాం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, ఇది ఈ ఫ్రూట్స్ ఎక్కడ కొన్నా అంటే లులు మాల్లో కొన్నాను. అక్కడ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సో మీరు చూడండి ఒకసారి. ఓకే, ఇది ఒక్కటే చిన్న సైజ్ బట్టి ఉంటుంది. ఇది వెయిట్ వచ్చేసి 0.204. ఓకే, కాస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఓన్లీ 73 రూపీస్ ఓన్లీ. దీని టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, 1 సెకండ్. ఇప్పుడు ఇది స్టిక్కర్ తీసేసి కడిగి కట్ చేసి తిందా టేస్ట్ ఎలా ఉందో. ఓకే, వన్ సెకండ్. ఇది అవకాడో అంటారు దీన్ని. ఇదంతా తెలుసు, ఇది జాంగ్ అనుకునేరు అవకాడో. ఇది అరేవిందా చెప్తున్నా. దీంట్లో టేస్ట్ చూద్దాం. మరి ఈ స్మెల్ కూడా కొంచెం మనకి జాంగే స్మెల్ వస్తుంది డైరెక్ట్గా. చూద్దాం, కట్ చేద్దాం. లోపల బాగా గట్టి ఉండదు, లేకపోతే ఇలా కట్ చేద్దాం. వావ్, సీ దిస్ అవకాడో. ఇది టేస్ట్ తిన్నా ఒకసారి ఎట్లా. చేదు ఉన్నది అవకాడో. ఇది తీయకుండా నేను అనుకున్నా, కానీ నా వల్ల కాదు. అవకాడో ఏదో పులుపు ఏదో తీయకుండా అనుకున్నా, చేదు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దీని గురించి మనం వివరాలు తెలుసుకుందాం. ఓకే, దీని కథ అంతా మొదట అయిపోయి మనకి. ఇది తినడం లాభాలు ఏంటి దీని సంగతి మొత్తం మనం తెలుసుకుందాం. ఓకేనా,
అవకాడో. యాక్చువల్ అయితే దీన్ని జ్యూస్ చేసుకుని తాగాలి. యాక్చువల్ అయితే avocados contain a wide range of nutrients. Health benefits of avocado consumption may include improving digestion, lowering the risk of depression, and preventing bone loss. Okay. Next. ఇది మ్యాటర్. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఇంకో ఫ్రూట్ ఉన్నది, అదే లాస్ట్. ఓకే, ఇది కూడా పక్క పెట్టేద్దాం, మనకంత సెట్ కాలేదు ఇది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఈ ఫ్రూట్ ఎక్కడ చూసారు మీరు? మర్చిపోయినా, ఇదేం ఫ్రూటు? ఓకే, సంథింగ్ కన్ఫ్యూజ్ అయిపోయినా, ఎక్కడ కన్ఫ్యూజ్ అయిపోయినా. ఒక్క నిమిషం ఆగండి. అయితే ఇది చూసారు కదా, అంటే ఇది ఇంకోలాగా ఉన్నది, ఇది ఇంకోలాగా ఉన్నది, అంటే రెండు పేర్లు సేమే, ప్యాషన్ ఫ్రూటే. ఒక్క నిమిషం, ఇది కూడా ఇదే సేమ్ టేస్టే, దీని ఎవరు ఏం లేదు, అది ఏది ఒకటే, కానీ కథ వేరు అంతే. ఎందుకు ఇవన్నీ? ప్యాషన్ ఫ్రూట్ ఎందుకు ఉంటుంది రెండు? ఏందో మరి కథ ఏందో. బాగా గట్టిగా ఉన్నది, వచ్చేస్తాయి పూల. ఓ ఓ స్మెల్ అది ఎలా ఉన్నది? మేబీ ఇది ఏమైనా పుచ్చిపోవచ్చు. అది సేమే, కానీ అది కొంచెం గట్టిగా ఉన్నది, ఇది కొంచెం మెత్తగా కొంచెం పుచ్చిపోయేలాగా వస్తుంది. రిస్క్ ఎందుకు? ఇవన్నీ కవర్లు వేసి పడేసి, నేను ఇంకో ఫ్రూట్ వేరే నేను అనుకున్నా, కానీ ఇవన్నీ వరకు కూడా వెళ్ళలేదు. సో ఇవన్నీ దీని గురించి మనం అన్ని తెలుసుకున్నాం, తాగినాం, అంత అయిపోయింది, పాడేస్తున్నాం అన్ని. ఏం తింటాం? ఇది కొంచెం బాగుంది, లైట్ స్వీట్, లైట్ సప్పగా. ఓకే, దీని పని అయిపోయింది. ఇక ఇది పక్క పెట్టేద్దాం. ఓకే, ఇవన్నీ మన కిచెన్లో సింక్లు వేస్తే అయిపోతుంది. ఓకే, డన్.